2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ కు ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారో దాంతో అమాంతం తెలంగాణ సమాజంలో ఒక అలజడి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు మళ్ళీ కాంగ్రెస్ రూపంలో తెలంగాణ మీదకి వస్తూ ఉన్నారన్న ఉద్దేశంతో ఆ రోజు మొత్తం ప్రజలంతా టీఆర్ఎస్ వెంట ర్యాలీ అయ్యారు. కేసీఆర్ మంచి పరిపాలన అందించారు. దానికి తోడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడంతో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక భయం ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలన్నీ నిర్వీర్యమయ్యాయి. హైదరాబాద్ చుట్టుపక్కల భూముల విషయంలో ఆయన మనుషులు వ్యవహరించిన తీరు కూడా ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు గుర్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు పరోక్షంగానో ప్రత్యక్షంగానో తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడుతున్నారని ప్రజలకు అనిపించినప్పుడు దానికి పలానా వ్యక్తులు పలానా పార్టీలు కారణమవుతున్నాయి అని అనుకున్నప్పుడు తెలంగాణ సమాజం ఆయా పార్టీల్ని చాలా కఠినంగా శిక్షిస్తూ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇలాంటి సవాలు ఎదురు కాబోతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా దెబ్బతినబోతోంది. రేవంత్ రెడ్డి రాజకీయంగా తనకు తాను నెత్తిన చేయి పెట్టుకుంటున్నారు అన్న ఒక అభిప్రాయం అయితే విస్తృతంగా వ్యక్తమవుతోంది. దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ దఫా చాలా వ్యూహాత్మకంగా తాను నేరుగా టీడీపీ తరఫున ఏలు పెట్టకపోయినప్పటికీ కూడా తెలంగాణ రాజకీయాల్ని మొత్తం తన మీడియా ద్వారా తనకు అనుకూలమైన మీడియా ద్వారా శాసించే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్న అభిప్రాయం చాలా విస్తృతంగా ఏర్పడింది. ఏబిఎన్ అన్నది తెలుగుదేశం పార్టీకి అనుకూలం అన్నది అందరికీ తెలిసిందే. ఈ టీవీ ఛానల్ ఆంధ్రజ్యోతి పత్రిక రేవంత్ రెడ్డికి వన్ సైడెడ్ గా మద్దతుగా ఉంటున్నారు. ఎంతవరకు వెళ్ళిపోయారంటే రిపబ్లిక్ డే రోజు బీఆర్ఎస్ పార్టీ ఒక స్కిట్ ఒక డ్రామా ప్లే చేసింది. అందులో రేవంత్ రెడ్డిని విమర్శించేలాగా. దీని మీద హర్ట్ అయిన ఏబిఎన్ డిబేట్ పెట్టేసింది. రేవంత్ రెడ్డిని కించపరిచేలా ఉంటే దాన్ని ఏకంగా రాజ్యాంగాన్ని కించపరిచేలా బీఆర్ఎస్ స్కిట్ వేసింది అంటూ డిబేట్ పెట్టారు. తెలుగుదేశం పార్టీ మీడియా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత అసోసియేట్ అయి పనిచేస్తున్నారు అన్న దానికి ఈ డిబేట్ లో ఒక నిదర్శనం ఏంటంటే ఆ డిబేట్ కి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వచ్చారు. ఆయన ఏం చెప్తున్నారు, ఆ డ్రామాలో రేవంత్ రెడ్డి పాత్ర వేసిన వ్యక్తి చేతిలో ఒక గొడ్డలు పెట్టారు. ఈ అద్దంకి దయాకర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే అసలు రేవంత్ రెడ్డి చేతుల్లోనికి గొడ్డలు ఎందుకు వచ్చింది, అదేదో వైసీపీ వాళ్ళది కదా అని మాట్లాడేశారు. అంటే గొడ్డలు అనేది ఏమైనా వైసీపీ గుర్తా, అంటే ఎంత అహంభావంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అవుతోంది అన్నది అర్థమవుతోంది. ఆ వెంటనే ఏమైనా చర్చా కార్యక్రమం నిర్వహించిన వెంకటకృష్ణ కూడా జగన్మోహన్ రెడ్డి గొడ్డలి అన్నట్టుగా మాట్లాడేశారు. అంటే తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే అర్థమవుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గొడ్డలి అది ఇది అంటూ ఎద్దేవా చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళంతా ఒక ఏ ఐడియాలజీతో పనిచేస్తున్నారు. మళ్ళీ ఇదే కాంగ్రెస్ నాయకులు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో ఎందుకు కలిసి రాలేదు అని మాట్లాడుతూ ఉంటారు. ఇలా టీడీపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా కలిసిపోయి మాట్లాడుతూ వ్యవహరిస్తున్న వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి ఎలా కలుస్తారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారి మీద స్కిట్ వేస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏకంగా డిబేట్ పెట్టింది. మరి ఇదే తప్పు పడుతూ డిబేట్ పెట్టారు. మరి ఇదే ఏపీలో జగన్మోహన్ రెడ్డిని కించపరిచేలాగా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉండంగానే కూటమి ఎమ్మెల్యేలు అత్యంత దిగజారి మరి జగన్మోహన్ రెడ్డి మీద స్కిట్ వేసినప్పుడు ఇవే మీడియా సంస్థలంతా దాన్ని చాలా గర్వంగా ఆనందంగా ప్రచారం చేసుకున్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా పగలబడి నవ్వుతూ ఎంజాయ్ చేశారు కదా. మరి ఆ రోజు ఏమయ్యాయి విలువలు? ప్రతిపక్ష నాయకుల్ని గౌరవించాలి అన్న ఇది ఆ పాఠాలు ఆంధ్రజ్యోతి ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయింది తెలుగుదేశం పార్టీ కూటమికి? గత కొద్ది రోజులుగా ఏబిఎన్ రాధాకృష్ణ తెలంగాణ రాజకీయాల్లో ఒక షాడో సీఎం అయిపోయారు అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతూ ఉన్నారు. రాధాకృష్ణ గారి దగ్గరికి నేరుగా రేవంత్ రెడ్డి వెళ్ళారు. ఆయన్ని కలిసిన తర్వాతనే చాలా పరిణామాలు జరుగుతున్నాయి. ఓల్డ్ కాంగ్రెస్ నాయకుల మీద వరుస పెట్టి ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ అనే స్వయంగా బట్టి విక్రమార్క లాంటి వాళ్ళని బదనాం చేసేలాగా కథనాలు రాశారు, ఆర్టికల్స్ రాశారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి తరఫున రాధాకృష్ణ పనిచేస్తూ ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డిని బాగా పైకెత్తాలి, ఆయనకు పోటీగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరినీ కూల్చేయాలి, కాంగ్రెస్ పార్టీని వీక్ చేయాలి, రేవంత్ రెడ్డిని మాత్రమే ఒక శక్తివంతమైన నాయకుడిగా చిత్రీకరించాలన్న ప్రయత్నంతో ఈ ఏబిఎన్ రాధాకృష్ణ వీళ్ళంతా పనిచేస్తున్నారు. పరోక్షంగా ఇంకో విషయం ఏంటంటే బట్టు విక్రమార్క మీద రాధాకృష్ణ గారు ఆర్టికల్ రాస్తే మల్లు రవి వెళ్ళారు అక్కడికి రాధాకృష్ణ గారి దగ్గరికి. మల్లు రవి గారు వెళ్ళి రాధాకృష్ణతో గంటపాటు చర్చలు జరిపారు. దాన్ని స్వయంగా ఆంధ్రజ్యోతి పత్రికే రాసుకుంది. అసలు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది? ఒక పత్రికాధినేత విమర్శిస్తూ ఆరోపణలు చేస్తూ కథనాలు రాస్తే కాంగ్రెస్ నాయకులు ఆయన ఇంటికి వెళ్ళడం ఏంటి? అంటే సంజాయిషి ఇచ్చుకుంటున్నారా? అంటే రాధాకృష్ణ గారి దగ్గర సంజాయిషి ఇచ్చుకునే స్థాయికి తెలంగాణ రాజకీయాలు వెళ్ళిపోయాయా అని ఒక పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. రేవంత్ రెడ్డి గారికి రాధాకృష్ణ గారికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనేది మొత్తం అందరికీ బహిరంగంగా అర్థమైపోయింది. ఇప్పుడు ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఓకే, తెలంగాణ రాజకీయాల్ని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని వీక్ చేసి రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని మాత్రమే పైకి లేపి అవకాశాలు తగ్గట్టు పరిస్థితులు తగ్గట్టు వీళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి రెడీగా ఉంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ముఖ్యమంత్రిని మార్చాలనో లేకుంటే రేవంత్ రెడ్డికి ప్రయారిటీ తగ్గించడమో ఇలాంటివి చేస్తే వీళ్ళు తెగించి ఇంకో దారిలో వెళ్లేందుకు కూడా సిద్ధం అవుతున్నారు అన్న ఒక చర్చకు కూడా అవకాశం ఇస్తోంది. ఈ పరిణామాలను తెలంగాణ సమాజం చాలా ఆందోళనకరంగా పరిశీలిస్తోంది. రాధాకృష్ణ దగ్గర మొత్తం ప్రభుత్వం అంతా సాగిలపడడం ఏంటి? అదే ఎన్టీవీలో కథనం వస్తే అప్పటికప్పుడు సిట్టులు వేసి అరెస్టులు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ మరి రాధాకృష్ణ గారు ఏకంగా క్యాబినెట్ లో డిప్యూటీ సీఎం మీదే ఆరోపణలు చేసినప్పుడు స్పందించకుండా కామ్గా ఎందుకుంది అన్నది కూడా బాగా చర్చ నడుస్తుంది. ఈ మొత్తం వ్యవహారాలు చూస్తూ ఉన్నప్పుడు తెలంగాణ సమాజంలో తెలుగుదేశం పార్టీ నేరుగా కాకుండా ఇప్పుడు తన మీడియా ద్వారా తెలంగాణ రాజకీయాల్ని తన ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటోంది. దీంట్లో ఒక శాడో సీఎం లాగా రాధాకృష్ణ పనిచేస్తున్నారు అని ఒక భావన ఏర్పడింది. ఇదంతా అల్టిమేట్ గా మళ్ళీ తెలంగాణ సమాజంపై దాడి జరుగుతోంది టీడీపీ రూపంలో అన్న ఒక భావన పెరగడానికి అవకాశం ఏర్పడింది. దీంతో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ని విమర్శిస్తూ వచ్చిన మేధావులు నెటిజన్లు కూడా ఈ మధ్య రేవంత్ రెడ్డి గారిని రాధాకృష్ణ గారిని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. ఎందుకు అంటే ఇంటర్నల్ గా తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ ఎలా ఉన్నా సరే బయటి వాళ్ళ ప్రమేయాన్ని, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్రభావాన్ని, వాళ్ళ ఆధిపత్యాన్ని తెలంగాణ సమాజం భరించే స్థితిలో లేదు. ఈ రూపంలో వచ్చే ఎన్నికల్లో ఇలాగే పరిస్థితి కొనసాగితే చట్టాపట్టాలు వేసుకొని తెలుగుదేశం పార్టీ మీడియాతో రేవంత్ రెడ్డి గారు ప్రయాణం సాగిస్తే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది. మళ్ళీ ఈసారి కూడా బీఆర్ఎస్ స్కోర్ 100 దాటుతుంది ఈసారి అన్న ఒక ధీమా అయితే బీఆర్ఎస్ లో ఉంది. వాతావరణం కూడా అలాగే కనపడుతుంది.